సినిమా రిలీజ్ అయిన తర్వాత ట్రోల్ అవ్వటం సర్వసాధారణం. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక హీరో ఇంకో హీరో అభిమానులు కొట్టుకోవటం సర్వసాధారణం. కానీ సినిమా రాకముందే ముహూర్తం షాట్ అప్పుడే దాని మీద ట్రోలింగ్ అవ్వటం ఈ మధ్యన కొత్తగా మొదలవుతున్న ట్రెండ్. ఇక ఇప్పుడు అంతకంటే ఒక స్టెప్ ముందేశారని కూడా చెప్పచ్చు ఈ ట్రోలర్స్ కానీ ఇతర అభిమానులు కానీ. ముఖ్యంగా సినిమాని అనౌన్స్ చేయటం మాత్రమే జరిగింది. సినిమాని అనౌన్స్ చేయంగానే అటు కొంతమంది తమకు సంబంధించిన వాళ్ళు అని చెప్పి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అసలు ఏం జరిగింది? త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. జస్ట్ అనౌన్స్మెంట్ జరిగింది. అది స్టోరీ ఫుల్ ఫ్లెడ్జ్గా కూడా స్టోరీ అనౌన్స్ కాలేదు. జస్ట్ ఒక లైన్ అనుకుంటున్నారు. అది సుబ్రహ్మణ్య స్వామి మీద, మురుగన్ మీద స్టోరీ ఉండబోతోంది అని. అంతే. ఒక్కసారిగా తమిళనాడుకి సంబంధించిన వ్యక్తులు మురుగన్ మా దేవుడు మీద మీరెలా సినిమా చేస్తారు? సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు. సుబ్రహ్మణ్య స్వామి, మురుగన్ వేరు. మురుగన్ మా దగ్గర జన్మించాడు, మురుగన్కి మేము టెంపుల్ కట్టాము, మా దగ్గరే పూజలు నిర్వహిస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అసలు నిజంగానే మురుగన్, సుబ్రహ్మణ్య స్వామి సెపరేటా? పురాణాలు ఇవే చెప్తున్నాయా? శాస్త్రాలు ఇవే చెప్తున్నాయా? ఆధ్యాత్మికవేత్తలు కూడా ఇదే మాట అంటున్నారా? అంటే సుబ్రహ్మణ్య స్వామి కానీ, మురుగన్ కానీ, కార్తికేయుడు కానీ, స్కందుడు కానీ ఇవన్నీ ఒకరికే పేరు. శివపార్వతులకు సంబంధించిన శివపార్వతుల తనయుడు, రెండవ తనయుడు కుమారస్వామికే ఈ పేర్లన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ రాష్ట్రం దాటేసి అక్కడ మాకు సంబంధించిన, మా రాష్ట్రానికి సంబంధించిన, మా లాంగ్వేజ్కి సంబంధించిన వ్యక్తి ఈ మురుగన్ అంటూ తమిళనాడుకు సంబంధించిన అభిమానులు, తమిళనాడుకు సంబంధించిన కొంతమంది ట్రోలర్స్ అప్పుడే ట్రోలింగ్ స్టార్ట్ చేశారు. ఏదేమైనప్పటికీ ఇటువంటి ట్రోలింగ్స్ రావటం మంచిది కాదు. ముఖ్యంగా సినిమా విషయంలో ఇటువంటి ట్రోలర్స్, సినిమా పూర్తిగా అయిన తర్వాత ఎటువంటి నెగిటివ్ ఉంటే దాని మీద ఏమన్నా నెగిటివ్గా మాట్లాడితే బాగుంటుంది తప్ప అసలు స్టోరీనే ఫుల్ ఫ్లెడ్జ్గా కాలేదు. సినిమా జస్ట్ అనౌన్స్ చేయటం జరిగింది. అందులో ఎవరు యాక్టర్స్, టోటల్ యాక్టర్స్ ఎవరు, ఏం జరగబోతోంది, దాన్ని అసలు మొత్తం కథాకమాం విషయం ఏంటో తెలుసుకోకుండా ముందే ట్రోల్ చేయడం ఎంతవరకు సబబు?